ఈ హత్యకి సంబంధించి అత్తగా మీరేం మాట్లాడతారు? దీనికి సంబంధించి ఇంత దారుణంగా ఇంత అతి కిరాతకంగా చంపిన బాలుడికి ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండా ఆయన ఉంచొద్దు అంతే. ఆడు చిన్న పిల్లగాడైతే కాడు ఆడు మంచిగా ప్రిఫర్ అయ్యి వచ్చి నా కోడల్ని చనిపోయింది. మేము సంవత్సరానికి ఒకసారి కూడా మా తమ్ముడి దగ్గర రాము. అక్కడ ఏమైతుందో ఎవరు ఉంటుందో మాకు తెలియదు. ఆ పాప మొన్న మా పెళ్లిలా ఒక నెల ఉన్నది అంతే. అదే మేనత్తల దగ్గర కూడా ఉంచలేడు. అల్లరి ముద్దుగా పెంచుకున్నాడు మా తమ్ముడు. ఆని మాత్రం ఉంచొద్దు. తల్లిదండ్రులు చెప్తున్న వర్షన్ ప్రకారము కూతుర్ని ఎప్పుడు కూడా ఒక్కదాన్నే వదిలిపెట్టి కూడా వెళ్ళిన రోజు వెళ్తుంటారు. కష్టం చేసుకుర్రు, ఏ ఆస్తి లేదు, వచ్చి చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా అయ్యిండు. కష్టం చేసుకొని ఇద్దరు మా అమ్మ చనిపోయినాక తమ్ముడిని పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు పుట్టిరు, అల్లరి ముద్దుగా పెంచుకున్నాడు. మాకు కూడా ఆశపడలేడు రూపాయి, ఒక రూపాయి ఇమ్మని కూడా అనలేడు. ఒకడు వాళ్ళ అన్నున్నాడు ఇప్పుడు మా అన్న మా పెద్దన్న, వాళ్ళకు కూడా ఆశపడకుండా ఇద్దరు పిల్లల్ని మాకు ఇవ్వకుండా నడుపుకున్నాడు. అట్లాంటి పిల్లల్ని నరికేసి అన్నప్పుడు ఆడు ఉండదు. ఆడు మైనర్ కాడు, ఆడు వయసు పిల్లగాడే ఉన్నాడు. అని అమ్మ కళ్ళ ముంగట ఏమన్నా చేయాలి.